వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2.5 సంవత్సరాలు నిరుద్యోగుల నుంచి కూడా భారీ స్థాయిలో వ్యతిరేకత కూడా ఆ విధంగానే వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం 1-2 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చింది. అండ్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, తర్వాత డిఎస్సి కావచ్చు, మళ్ళీ గ్రూప్స్ విషయంలో కావచ్చు, ఇతర ఖాళీలు ఉన్న చోట్ల ఎందుకు భర్తీ చేయలేకపోతుందని నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం, తర్వాత 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఈసారి అంటే భారీ స్థాయిలో నోటిఫికేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఆలస్యం చేసినా కూడా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇది ఎందుకు చెప్తానంటే, రీసెంట్ గా నక్లో కోచింగ్ సెంటర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపుగా 30-40 మంది స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏమైంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ కోచింగ్ సెంటర్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది మెయిన్ మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం అమీర్పేట్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇర్కిర్క్ గదులలో ఈరోజు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మరి అక్కడ ఎంతవరకు ఫైర్ సేఫ్టీ విషయంలో కావచ్చు, తర్వాత ఏదైనా అనుకోరాని సంఘటన జరిగితే ఎంతవరకు పిల్లలు అంటే స్టూడెంట్స్ సేఫ్ సైడ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఎంతవరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అండ్ ఒక బిల్డింగ్ ఉంటే చాలు అక్కడ దాదాపు ఒక 10-15 రూమ్లలో వేసి కోచింగ్ సెంటర్లు నడుపుతున్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, తర్వాత ఫ్యూచర్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు. సో ఇంతమంది రెగ్యులర్ గా కోచింగ్ తీసుకునేటోళ్ళు దాదాపుగా హైదరాబాద్ లో ఒక 30,000 మంది అయితే రెగ్యులర్ గా కోచింగ్ తీసుకునేటోళ్ళు ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇంతమంది పిల్లలు ఈరోజు కోచింగ్ సెంటర్లలో ఉన్నా ఎన్ని కోచింగ్ సెంటర్లలో ఈరోజు అంటే మనకి సేఫ్టీని అందిస్తున్నాయి? మనం కోచింగ్ సెంటర్ పెట్టాలన్నా, విద్యా సంస్థలు పెట్టాలన్నా దానికి తగినటువంటి ప్రణాళికలు వేసుకోవాలి, ప్రామాణ్యాలు పాటించాలి. ఏదైనా అనుకోరాని ఘటన, ఎందుకంటే ఎన్ని రోజులు జరగలేదు కదా, ఇప్పుడే వస్తుంది అని చెప్పేసి చెప్పలేము. సంఘటన ఏ క్షణాన్ని ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఊహించలేము. కాబట్టి దాన్ని ముందే ఊహించి ఈరోజు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ లో మరి దిల్సుఖ్ నగర్, తర్వాత ఇక్కడ అమీర్పేట్లలో ఒకసారి కోచింగ్ సెంటర్లలో చూస్తే ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చే టైమింగ్ కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అధికారులతోటి ఒకసారి సెర్చ్ నిర్వహిస్తే మరి ఏది అనుకూలం కాదు, వీలైతే దాన్ని రద్దు చేసేయండి, ఆ ప్లేస్ లో వేరే చోట్ల పెట్టుమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడంలో తప్పులేదు. ఏదన్నా సంఘటన జరిగితే అంటే ఆ పిల్లల ఫోన్ కాల్స్ రోజుకొకటి బయటికి రావడం, కొంతమంది బాత్రూమ్ లో దాక్కున్నా కూడా 20 మంది దాకా బాత్రూమ్ లో ఉన్నాం, ప్లీజ్ దయచేసి ఎవరన్నా కాపాడని చెప్పేసి చెప్పడం కావచ్చు. తర్వాత ఒక స్టూడెంట్ తన నాన్నగారికి చివరి కాల్లో ఎలాగైనా సరే కాపాడు డాడీ అని చెప్పేసి చెప్పడం అనేది కన్నీళ్లు పెట్టించేటువంటి ఘటన అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రం అధికారులు మేల్కోవడం, ప్రజాప్రతినిధులు మేల్కోవడం, నెక్స్ట్ టైం ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చూసుకుంటే రీసెంట్ గా అమీర్పేట్ లో దాదాపుగా 3-4 కోట్లు నష్టం వాటిల్లేంత అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఏంటంటే ప్రాణాపాయం ఎవరికి జరగలేదు. అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, వేరే అంటే ఎండాకాలంలో దాదాపు ఒక 10-15 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినాయి. సో ఇకపైనా సరే ఇది కోచింగ్ సెంటర్లు కాబట్టి వేలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇతర గ్రామస్తుల నుంచి, ఇతర ఏరియాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అధికారులు లక్నో ఘటన లాంటివి చూసి అయినా సరే కొంతవరకు వాళ్ళ వర్క్స్ అనేది స్పీడప్ పెంచితే బాగుంటుందని చెప్పేసి ఒక మెసేజ్ లాంటివి అదే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.